Hi students, last class లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామా డిటర్మినేషన్ ఆఫ్ వైర్ బై యూజింగ్ ఏ ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ టూ నాన్ ప్యారలల్ రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్. రెండు నాన్ ప్యారలల్ రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్ వల్ల వచ్చేటువంటి ఇంటర్ఫిరెన్స్ని బేస్ చేసుకొని మనం వైర్ యొక్క డయామీటర్ని ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే న్యూటన్స్ రింగ్స్. ఈ న్యూటన్స్ రింగ్స్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా టూ నాన్ ప్యారలల్ రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్ కాన్సెప్ట్ని బేస్ చేసుకునే ఉంటుంది. దీన్ని న్యూటన్ అనే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు కాబట్టి న్యూటన్స్ రింగ్స్ అంటాం. అయితే ఈ న్యూటన్స్ రింగ్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతాయి ఏంటి అంటే when a plano convex lens, its convex surface is placed on the glass plate and it is illuminated by a monochromatic light, we can observe the interference pattern in the form of a circular rings which are known as Newton's rings. మనం ఏదైనా ఒక ప్లేనో కాన్వెక్స్ లెన్స్ తీసుకొని ఆ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ని కనుక ఒక గ్లాస్ ప్లేట్ మీద ప్లేస్ చేసినట్లయితే ఏ విధంగా ప్లేస్ చేయాలి? మనం తీసుకున్నటువంటి లెన్స్ యొక్క కాన్వెక్స్ సర్ఫేస్ అనేది గ్లాస్ ప్లేట్ మీద ఉండేటట్టుగా ప్లేస్ చేసినట్లయితే అప్పుడు ఆ కాంబినేషన్ మీద మనం ఏదైనా లైట్ ఇన్సిడెంట్ చేస్తే అక్కడ మనకేమొస్తుంది? ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అనేది వస్తుంది. ఆ వచ్చినటువంటి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే సర్క్యులర్ రింగ్ షేప్లో ఉంటుంది. కాబట్టి వాటిని రింగ్స్ అని పిలుస్తాం. దీన్ని న్యూటన్ అనే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు కాబట్టి న్యూటన్స్ రింగ్స్ అంటాం. సరే, ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది ఒక ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అనుకోండి. ఈ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ యొక్క కాన్వెక్స్ సైడ్ అనేది ఒక గ్లాస్ ప్లేట్ మీద ఈ విధంగా ప్లేస్ చేసాం. ఇదిగోండి, ఇదేమో ప్లేనో కాన్వెక్స్ లెన్స్, ఇదేమో గ్లాస్ ప్లేట్. ఈ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ని ఈ గ్లాస్ ప్లేట్ మీద ప్లేస్ చేయడం వలన ఈ రెండిటి మధ్యలో మనకేం జరుగుతుంది? ఎయిర్ అనేది బౌండ్ అయి ఉంటుంది. ఇదిగోండి, ఈ పైన ఒక సర్ఫేస్ ఉంది, కింద ఒక సర్ఫేస్ ఉంది. ఈ రెండింటి మధ్యలో ఎయిర్ ఉంటుంది, ఇటువైపు కూడా ఎయిర్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుంది? ఒక ఎయిర్ ఫిలిం అనేది ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ టూ నాన్ ప్యారలల్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కాన్సెప్ట్ అన్నాం. ఏ విధంగానో చూడండి. ఇదిగోండి, ఈ బాటమ్ ఒక సర్ఫేసు, ఈ టాప్ ఉన్నటువంటి కాన్వెక్స్ సర్ఫేస్ ఇంకోటి. ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి? నాన్ ప్యారలల్గా ఉన్నాయి. అంటే నాన్ ప్యారలల్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ని కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ న్యూటన్స్ రింగ్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సరే, ఇక్కడ న్యూటన్స్ రింగ్స్ ఏ విధంగా వస్తాయి అంటే మనం ఈ కాంబినేషన్ మీద ఒక మోనోక్రోమటిక్ లైట్ని నార్మల్గా ఇన్సిడెంట్ చేసాము అనుకోండి. మోనోక్రోమటిక్ లైట్ని ఏం చేయాలి? నార్మల్గా ఇన్సిడెంట్ చేయాలి. సరే, మోనోక్రోమటిక్ లైట్ని నార్మల్గా ఇన్సిడెంట్ చేయాలి అంటే ఏం చేస్తాం? ఒక గ్లాస్ ప్లేట్ తీసుకుందాం. ఇదిగోండి, ఈ జీ అనేటువంటి గ్లాస్ ప్లేటు వర్టికల్తో 45 డిగ్రీస్ యాంగిల్ చేస్తూ ఉంది అనుకోండి. వర్టికల్తో ఏం చేస్తుంది? 45 డిగ్రీస్ యాంగిల్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ గ్లాస్ ప్లేట్ మీద మనం ఒక మోనోక్రోమటిక్ సోర్స్ ఆఫ్ లైట్ని ఉపయోగించి ఒక లైట్ బీమ్ని ఇన్సిడెంట్ చేసినట్లయితే ఈ ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ బీమ్ ఏమవుతుంది? ఈ గ్లాస్ ప్లేట్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి ఈ కాంబినేషన్ మీద నార్మల్గా ఇన్సిడెంట్ అవుతుంది. ఈ విధంగా ఓకే, ఈ విధంగా నార్మల్గా ఏమైంది? లైట్ అనేది ఇన్సిడెంట్ అవుతుంది. ఎప్పుడైతే లైట్ అనేది ఈ కాంబినేషన్ మీద ఇన్సిడెంట్ అయిందో ఈ కాన్వెక్స్ సర్ఫేస్ నుంచి కొంత లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. అదేవిధంగా బాటంలో ఉన్నటువంటి గ్లాస్ ప్లేట్ నుంచి కూడా కొంత బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ రిఫ్లెక్షన్ రెండింటి వల్ల జరుగుతుందమ్మా. ఒకటి కాన్వెక్స్ సర్ఫేస్ వల్ల జరుగుతుంది. ఇది కాన్వెక్స్ సర్ఫేస్. ఈ కాన్వెక్స్ సర్ఫేస్ వల్ల కొంత లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఇది బాటమ్ సర్ఫేస్, గ్లాస్ ప్లేట్ యొక్క బాటమ్ సర్ఫేస్. ఈ గ్లాస్ ప్లేట్ నుంచి కూడా కొంత రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఈ రెండింటి నుంచి రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ ఏం చేస్తుంది? సూపర్ ఇంపోజిషన్ జరిగి అక్కడ మనకి ఇంటర్ఫిరెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయ్యేటువంటి ఇంటర్ఫిరెన్స్ని మనం అబ్జర్వ్ చేయాలంటే ఏం చేస్తాం? ఒక మైక్రోస్కోప్ని యూస్ చేస్తాం. ఇదిగోండి, దీనిపైన మనం ఇక్కడ ఒక మైక్రోస్కోప్ని ప్లేస్ చేస్తాం అనుకోండి. ఈ మైక్రోస్కోప్ ద్వారా మనం చూసినట్లయితే ఇక్కడ న్యూటన్స్ రింగ్స్ అనేవి వస్తాయి. ఇక్కడ రింగ్ షేప్లో ఇంటర్ఫిరెన్స్ అనేది ఎందుకు వస్తుంది? మనకి మామూలుగా ఇప్పటి వరకు ఇంటర్ఫిరెన్స్ బ్రైట్ బ్యాండ్, డార్క్ బ్యాండ్ అన్నాం, అయితే బ్రైట్ ఫ్రింజ్, డార్క్ ఫ్రింజ్ అన్నాం. ఈ ఫ్రింజెస్ అనేవి ఏ షేప్లో వస్తున్నాయి? స్ట్రైట్గా వస్తున్నాయి. ఇలా రెక్టాంగిల్ షేప్లో స్ట్రైట్గా వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ మాత్రం ఏ షేప్లో వస్తున్నాయి? రింగ్ షేప్లో వస్తున్నాయి అన్నాం. రింగ్ షేప్లో ఎందుకు వస్తున్నాయి అంటే మనకి ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ చుట్టూ కూడా ఇదిగోండి, ఈ లెన్సు గ్లాస్ ప్లేట్ రెండు ఇక్కడ టచ్ అవుతున్నాయి అనుకోండి. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ చుట్టూ కూడా మనకి థిక్నెస్ అనేది ఏమవుతుంది? రేడియస్ షేప్లో కాన్స్టెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈ పాయింట్ నుంచి 1 సెంటీమీటర్ దూరంలో ఎంతైతే థిక్నెస్ ఉందో లెఫ్ట్ సైడ్ 1 సెంటీమీటర్ దూరంలో కూడా అంతే థిక్నెస్ ఉంటుంది. ముందు వైపుకి 1 సెంటీమీటర్ దూరంలో కూడా అంతే థిక్నెస్ ఉంటుంది. వెనక వైపుకి 1 సెంటీమీటర్ దూరంలో కూడా అంతే థిక్నెస్ ఉంటుంది. అంటే మన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి చుట్టూ ఒక సర్కిల్ షేప్లో థిక్నెస్ అనేది ఏ విధంగా ఉంటుంది?
కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. అలా థిక్నెస్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది కాబట్టి అక్కడ వరకు ఫ్రింజ్ అనేది ఏమైంది, సర్కిల్ షేప్లో వస్తుంది. ఓకే, ఇది ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్. అంటే మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలి అంటే ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ వచ్చేటువంటి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఏ విధంగా వస్తుంది అంటే ఇక్కడ థియరీ అనేది చూద్దాం ఏ విధంగా వస్తుందో. ఇదిగోండి, ఇది లెన్స్, ఇది ప్లేనో కాన్వెక్స్ లెన్స్. ఇక్కడ నేను ఒక గ్లాస్ ప్లేట్ని ప్లేస్ చేశాను. ఈ విధంగా గ్లాస్ ప్లేట్ని మనం ఈ విధంగా తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ కాంబినేషన్ మీద నేను ఒక లైట్ రే ఏబిని ఇన్సిడెంట్ చేశాను. ఎప్పుడైతే ఈ లైట్ రే అనేది బి అనేటువంటి పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అయిందో కొంత భాగం ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత భాగం ట్రాన్స్మిట్ అవుతుంది. ఈ ట్రాన్స్మిట్ అయినటువంటి లైట్ రేని నేను బీసీ అనుకుంటున్నా. సి దగ్గర లైట్ ఇన్సిడెంట్ అయిన వెంటనే ఇదిగోండి, ఈ సి దగ్గర నుంచి కొంత భాగం ఏమైంది, రిఫ్లెక్ట్ అయింది. ఇలా రిఫ్లెక్ట్ అయింది అనుకోండి, దీన్ని ఏమనుకుందాం, ఫస్ట్ లైట్ రే అయింది. కొంత భాగం ఏమైంది, ట్రాన్స్మిట్ అవుతుంది. ఇదిగోండి, ఇది ట్రాన్స్మిట్ అయింది. ఈ ట్రాన్స్మిట్ అయినటువంటి లైట్ రే మళ్ళీ గ్లాస్ ప్లేట్ నుంచి కూడా రిఫ్లెక్ట్ అవుతుందిగా. గ్లాస్ ప్లేట్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి ఈ విధంగా బయటకు వచ్చింది అనుకోండి, సెకండ్ లైట్ రే. అంటే మనం ఇన్సిడెంట్ చేసినటువంటి లైట్ రే కాన్వెక్స్ సర్ఫేస్ నుంచి కొంత బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. అదేవిధంగా బాటంలో ఉన్నటువంటి గ్లాస్ ప్లేట్ నుంచి కూడా కొంత భాగం రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రిఫ్లెక్ట్ అయినటువంటి రెండు లైట్ రేస్ కూడా సూపర్ పొజిషన్ జరిగి అక్కడ మనకి ఇంటర్ఫిరెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా మనకి న్యూటన్స్ రింగ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే ఇక్కడ సర్క్యులర్ షేప్లో వస్తాయమ్మా. సర్క్యులర్ షేప్లో ఎందుకు వస్తాయి, మనకి థిక్నెస్ని బట్టి ఫ్రింజ్ అనేది వస్తుంది. థిక్నెస్ అనేది సర్కిల్ షేప్లో కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి అక్కడ మనకి సర్కిల్ షేప్లో న్యూటన్స్ రింగ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇంతవరకు న్యూటన్స్ రింగ్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతాయి, వాటి యొక్క ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంటుందో చూసాం. అయితే ఇక్కడ రింగ్స్ షేప్లో ఇంటర్ఫిరెన్స్ వస్తుందని చెప్పాం కదా. అయితే ఆ రింగ్ యొక్క డయామీటర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సరే, డయామీటర్ని ఫైండ్ అవుట్ చేయాలి. రింగ్కి బ్రైట్ ఫ్రింజ్కి కొంత ఉంటుంది, డార్క్ ఫ్రింజ్కి కొంత ఉంటుంది. అయితే మనకి బ్రైట్ ఫ్రింజ్ రావాలా, డార్క్ ఫ్రింజ్ రావాలా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, అక్కడ వచ్చినటువంటి పాత్ డిఫరెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ 2 నాన్ ప్యారలల్ రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్లో చెప్పాం. పాత్ డిఫరెన్స్ ఎంత వచ్చింది, 2μt cos ఆఫ్ r ప్లస్ ఆల్ఫా ప్లస్ λ/2. ఇదేనా వచ్చింది. ఈ ప్లస్ λ/2 ఎందుకు వచ్చింది, ఫేజ్ చేంజ్ వల్ల వచ్చింది. గుర్తు లేదా? సరే, నేను ఇక్కడ చెప్తా చూడండి అమ్మా. మనకి ఫేజ్ చేంజ్ ఆన్ రిఫ్లెక్షన్ చెప్పాం. ఫేజ్ చేంజ్ ఆన్ రిఫ్లెక్షన్ ఏంటి, లైట్ అనేది డెన్సర్ మీడియం నుంచి రిఫ్లెక్ట్ అయినట్లయితే 180 degrees ఫేజ్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, సి దగ్గర రిఫ్లెక్ట్ అయినటువంటి లైటు ఎక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయింది, రేరర్ మీడియం నుంచి రిఫ్లెక్ట్ అయింది. ఎలా, ఇదిగోండి, ఇది కాన్వెక్స్ సర్ఫేస్, ఇది గ్లాస్ ప్లేట్, రెండింటి మధ్యలో ఏముంది, ఎయిరేగా ఉంది. అంటే ఫస్ట్ లైట్ రే ఏ మీడియం నుంచి రిఫ్లెక్ట్ అయినట్టు, ఎయిర్ దగ్గర నుంచి రిఫ్లెక్ట్ అయినట్టు. అంటే రేరర్ మీడియం నుంచి రిఫ్లెక్ట్ అయింది కదా. రేరర్ మీడియం నుంచి రిఫ్లెక్ట్ అయితే ఫేజ్ ఏమన్నా మారిద్దా, మారదు. అంటే ఫస్ట్ లైట్ రే యొక్క ఫేజ్ అనేది ఏమీ కూడా మారదు. ఎప్పుడైతే మనం ఈ బాటమ్ సర్ఫేస్ సెకండ్ లైట్ రే ఉంది కదా, సెకండ్ లైట్ రే అనేది ఎక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయింది, గ్లాస్ ప్లేట్ దగ్గర నుంచి రిఫ్లెక్ట్ అయింది. ఈ గ్లాస్ ప్లేట్ అనేది డెన్సర్ మీడియమా, రేరర్ మీడియమా, డెన్సర్ మీడియం. అంటే సెకండ్ లైట్ రే డెన్సర్ మీడియం నుంచి రిఫ్లెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఫేజ్ అనేది ఎంత మారుతుంది, 180 degrees మారుతుంది. ఇదిగోండి, ఈ ఫస్ట్ టర్మ్ 2μt cos ఆఫ్ r ప్లస్ ఆల్ఫా అనేది ట్రావెల్ అవటం వల్ల వచ్చేది. లైట్ రేస్ అనేవి ట్రావెల్ అవ్వటం వల్ల వచ్చేటువంటి పాత్ డిఫరెన్స్ 2μt cos ఆఫ్ r ప్లస్ ఆల్ఫా. ఈ ప్లస్ λ/2 అనేది దేని వల్ల వస్తుంది, రిఫ్లెక్షన్ అనేది డెన్సర్ మీడియం నుంచి రావడం వల్ల ఆ ప్లస్ λ/2 అనేది వస్తుంది. అయితే ఇక్కడ మనం తీసుకున్నటువంటి సందర్భంలో మనం తీసుకునేటువంటి ప్లేనో కాన్వెక్స్ లెన్స్కి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. లార్జర్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. రేడియస్ అనేది ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. రేడియస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రెండిటి మధ్యలో ఉండేటువంటి యాంగిల్ ఆల్ఫాని మనం ఏం చేస్తామంటే నెగ్లిజిబుల్ కింద తీసుకుంటాం. అర్థమైంది? ఇక్కడ 2μt cos ఆఫ్ r ప్లస్ ఆల్ఫా అని ఉంది. అందులో r అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఆల్ఫా అంటే ఏంటి, యాంగిల్ బిట్వీన్ ది టూ సర్ఫేసెస్, రెండు సర్ఫేసెస్ మధ్యలో ఉండేటువంటి యాంగిల్. ఇక్కడ మనం తీసుకున్నటువంటి లెన్స్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆల్ఫా అనేది ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. ఆల్ఫా అనేది నెగ్లిజిబుల్ కాబట్టి ఈ ఈక్వేషన్ మనం ఏమని రాస్తామంటే 2μt cos r
ప్లస్ λ/2 అని రాసుకుంటాము. అయితే ఇక్కడ మ్యూ అనేది ఏం తెలియజేస్తుంది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని తెలియజేస్తుంది. టీ అనేది ఏం తెలియజేస్తుంది? థిక్నెస్ ఆఫ్ ది ఫిల్మ్ని తెలియజేస్తుంది. అయితే ఆర్ అనేది ఏం తెలియజేస్తుంది? రిఫ్రాక్షన్ని తెలియజేస్తుంది. మ్యూ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది మీడియం అన్నాం. ఇప్పుడు ఈ రెండు సర్ఫేసెస్ మధ్యలో మనకి ఏ మీడియం ఉంది? ఎయిర్ ఉంది. ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? 1. కాబట్టి మ్యూ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. థిక్నెస్ అనేది మారుతూ ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ ఒకలా ఉంటుంది, ఇక్కడ ఒకలా ఉంటుంది, ఇక్కడ ఒకలా ఉంటుంది. థిక్నెస్ మారుతూ ఉంది కాబట్టి దాన్ని ఏం మనం మార్చట్లేదు, ఆర్ అన్నాం. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. సరే, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 0 ఎందుకు వచ్చింది అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మనం లైట్ ఏం చేసాం? నార్మల్గా ఇన్సిడెంట్ చేసాం. నార్మల్గా ఇన్సిడెంట్ చేసినప్పుడు లైట్ కూడా ఏమైంది? అలానే వెళ్ళిపోతుంటుంది. నార్మల్ ఇన్సిడెంట్స్ కాబట్టి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్ కూడా ఎంత అవుతుందమ్మా? 0 అవుతుంది. అప్పుడు ఈ రెండు వాల్యూస్ని ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2t ప్లస్ λ/2 అవుతుంది. వస్తుంది 2t ప్లస్ λ/2. అంటే మనకి మామూలుగా రెండు నాన్ ప్యారలల్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ తీసుకున్నప్పుడు మనకి వచ్చేటువంటి పాత్ డిఫరెన్స్కి ఫార్ములా ఇది. అయితే ఇక్కడ న్యూటన్స్ రింగ్స్లో మనం ఉపయోగించినటువంటి మెటీరియల్స్ కండిషన్స్ని బట్టి పాత్ డిఫరెన్స్ని ఏ విధంగా మార్చాం? 2t ప్లస్ λ/2 కింద మార్చాం. అంటే న్యూటన్స్ రింగ్స్లో పాత్ డిఫరెన్స్ ఎంతమ్మా? 2t ప్లస్ λ/2. ఓకే, అర్థమైందా? పాత్ డిఫరెన్స్ ఈజ్ డెల్టా ఈక్వల్ ఎంతమ్మా? 2t ప్లస్ λ/2. ఇంత 2t ప్లస్ λ/2 ఎక్కడ? న్యూటన్స్ రింగ్స్లో మాత్రమే. అది మన నాన్ ప్యారలల్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్లో ఇది. ఇక్కడ న్యూటన్స్ రింగ్స్లో ఈ కండిషన్ ఉంది కాబట్టి ఈ విధంగా మార్చుకుంటాం. ఇది న్యూటన్స్ రింగ్స్లో వచ్చేటువంటి పాత్ రిఫరెన్స్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ వలన ఇంటర్ఫిరెన్స్ వస్తుంది, ట్రాన్స్మిట్ అయినటువంటి లైట్ వల్ల కూడా ఇంటర్ఫిరెన్స్ అనేది వస్తుంది. అయితే లైట్ రిఫ్లెక్ట్ అయినా ట్రాన్స్మిట్ అయినా వచ్చేటువంటి న్యూటన్స్ రింగ్స్ యొక్క డయామీటర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. డయామీటర్ ఆఫ్ ది న్యూటన్ రింగ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సరే, ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము ఏంటో చూద్దాం. ఫస్ట్ రిఫ్లెక్టెడ్ లైట్ కనుక్కుందాం, తర్వాత ట్రాన్స్మిటెడ్ లైట్ కనుక్కుందాం. ఇక్కడ చూడండి అమ్మా, పాత్ డిఫరెన్స్ డెల్టా ఈజ్ ఈక్వల్ ఎంత? 2t ప్లస్ λ/2 అన్నాం. ఓకే, ఇది రిఫ్లెక్షన్ కేగా మనం తీసుకుంది. అయితే ఎట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఎక్కడైతే లెన్సు గ్లాస్ ప్లేట్ రెండు టచ్ అవుతున్నాయో అక్కడ థిక్నెస్ ఎంత? 0. రెండు ఒకదాంతో ఒకటి టచ్ అయింది. థిక్నెస్ ఏమైనా ఉంటుందా? ఉండదు. అంటే t0 కాబట్టి పాత్ డిఫరెన్స్ ఎంత అయింది? λ/2 అయింది. పాత్ డిఫరెన్స్ λ/2 అయిందంటే మనకి మ్యాక్సిమం వస్తుందా, మినిమం వస్తుందా? ఇంటెన్సిటీ అనేది ఇంటెన్సిటీ మినిమం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ ఫ్రింజ్ ఫామ్ అయింది? డార్క్ ఫ్రింజ్ అనేది ఫామ్ అవుతుంది. ఎక్కడమ్మా? అట్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వీ కెన్ అబ్జర్వ్ ది డార్క్ ఫ్రింజ్. మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఒక డార్క్ ఫ్రింజ్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఎప్పుడు? రిఫ్లెక్టర్ లైట్లో. ఓకే, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలని చెప్తున్నాను? డయామీటర్ కనుక్కోవాలని చెప్తున్నా. ఫర్ రిఫ్లెక్టెడ్ లైట్ మనం చేసేది మొత్తం కూడా ఇప్పుడు రిఫ్లెక్టర్ లైట్కి, ట్రాన్స్మిటర్ లైట్కి తర్వాత చేద్దాం. సరే, ఇక్కడ న్యూటన్స్ రింగ్స్లో డయామీటర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సరే, డయామీటర్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. మనం తీసుకున్నటువంటి లెన్స్ ఇదిగోండి, ఇది మనం తీసుకున్నటువంటి లెన్స్. ఈ లెన్స్ అనేది ఏదో ఒక స్పియర్లో పార్టేగా. మీకు ఆల్రెడీ తెలుసు, లెన్సెస్ ఇది కర్వ్డ్ సర్ఫేసెస్ తీసుకున్నాం అనుకోండి, లేకపోతే కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ తీసుకున్నాం అనుకోండి, ఏమని రాస్తాం? ద మిర్రర్ విచ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ స్పియర్ విల్ బి నోన్ యాజ్ కర్వ్డ్ మిర్రర్, లేకపోతే కర్వ్డ్ సర్ఫేస్ కింద తీసుకుంటాం. ఒక స్పియర్ ఈ విధంగా ఉందనుకోండి, ఈ స్పియర్లో ఒక పార్ట్ని మనం కట్ చేసి దీన్ని మనం దేని కింద మార్చుకుంటాం? మిర్రర్ కింద మార్చుకుంటాం. అదేవిధంగా లెన్స్ కూడా ఏమవుతుంది? స్పియర్లో ఒక పార్టే. అయితే ఇది సాలిడ్ స్పియర్లో ఒక పార్ట్ని లెన్స్ కింద మార్చాం. ఏది? ఈ ప్లేనో కాన్వెక్స్ లెన్స్. అర్థమవుతుందా? ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అనేది ఒక సాలిడ్ స్పియర్లో పార్ట్. అంటే ఈ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ని మనం ఏం చేసుకోవచ్చు? దీన్ని బేస్ చేసుకొని ఒక స్పియర్ని గీయచ్చు. ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఏ part of the solid sphere with a center with a center C. ఇది కాన్వెక్స్,
ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అనుకోండి. ఈ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అనేది ఏదో ఒక స్పియర్లో పార్టే. ఆ స్పియర్ యొక్క సెంటర్ని నేనేమనుకుంటున్నాను, సి అనుకుంటున్నాను. ఆ స్పియర్ యొక్క రేడియస్ని క్యాపిటల్ ఆర్ అని తీసుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఈ లెన్స్ని మనం ఎక్కడ ప్లేస్ చేసాం, గ్లాస్ ప్లేట్ మీద ప్లేస్ చేసాం. ఇదిగోండి, ఇది గ్లాస్ ప్లేట్. ఓకే, ఇది గ్లాస్ ప్లేట్. దీన్ని ఏమనుకుందాం, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఓ అనుకుందాం. అయితే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ అనేవి ఫామ్ అవుతాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పాయింట్ని నేను ఎన్ అనుకుంటున్నా. ఎన్ అనేటువంటి పాయింట్ దగ్గర, లేకపోతే పి అనుకోండి, మీ ఇష్టం ఎలా తీసుకున్నా పర్వాలేదు. పి అనేటువంటి పాయింట్ దగ్గర ఒక ఫ్రింజ్ అనేది ఫామ్ అయింది. ఆ ఫామ్ అయినటువంటి ఫ్రింజు బ్రైటా డార్కా అనేది మనకు తెలియదు. అది దేని మీద ఆధారపడి ఉంటుంది, థిక్నెస్ మీద ఆధారపడింది. ఇక్కడ చూడమ్మా, పాత్ డిఫరెన్స్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2t ప్లస్ లాంబ్డా బై 2. అంటే థిక్నెస్ అనేది మారుతూ ఉంటే అక్కడ వచ్చేటువంటి ఫ్రింజ్ కూడా మారుతూ ఉంటుంది. అంటే డెల్టా థిక్నెస్ని బట్టి మనకి డార్క్ ఫ్రింజా బ్రైట్ ఫ్రింజా అనేది చెప్తాం. ఇప్పుడు పి దగ్గర ఉన్నటువంటి థిక్నెస్ని నేను స్మాల్ టీ అనుకుంటున్నా. ఇప్పుడు రైట్ సైడ్ ఎంత దూరంలో అయితే టీ అనేటువంటి థిక్నెస్ ఉందో, లెఫ్ట్ సైడ్ కూడా అంతే దూరంలో థిక్నెస్ ఎంత ఉంటుంది, టీనే ఉంటుందిగా. ఇంకా చెప్పింది అదే, సర్క్యులర్ షేప్లో మనకి థిక్నెస్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అన్నాం. అంటే ఈ ఓ అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి రైట్ సైడ్ ఎంత దూరంలో అయితే టీ అనేటువంటి థిక్నెస్ ఉందో, లెఫ్ట్ సైడ్ కూడా అంతే దూరంలో టీ అనేటువంటి థిక్నెస్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ నేనేమనుకుంటున్నాను, క్యూ అనుకుంటున్నా. ఈ రెండింటిని ఒక డాటెడ్ లైన్ ద్వారా కలిపాను. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఈ ఓసి ఉంది కదా, దీని నుంచి మనం ఒక డయామీటర్ తీసుకుందాం. ఇది డయామీటర్ డి. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి, డయామీటర్ ఆఫ్ ది రింగ్ కావాలి. డయామీటర్ ఆఫ్ ది ఏ రింగు, న్యూటన్ రింగ్. మనం తీసుకునేది ఈ సర్కిల్ గీసారు కదా, దీని యొక్క రేడియస్ ఆల్రెడీ ఆర్ అని చెప్పారు, దాని యొక్క డయామీటర్ కావాలని అనుకోవద్దు. మనకు కావాల్సింది న్యూటన్స్ రింగ్స్ యొక్క డయామీటర్. అంటే న్యూటన్స్ రింగ్స్ యొక్క డయామీటర్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి డిస్టెన్స్ సరిపోతుంది, ఈ ఓ నుంచి పీకి ఉన్నటువంటి దూరమే రేడియస్ ఆఫ్ ది న్యూటన్స్ రింగ్స్. అర్థమవుతుందా చెప్పేది? మనం తీసుకున్నటువంటి ప్లేనో కాన్వెక్స్ లెన్స్ని గ్లాస్ ప్లేట్ మీద ప్లేస్ చేసినట్లయితే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి లెఫ్ట్ సైడు ఎంతైతే డిస్టెన్స్లో ఎంత థిక్నెస్ ఉందో, రైట్ సైడ్ కూడా అంతే డిస్టెన్స్లో అంతే థిక్నెస్ ఉంటుంది. అంటే ఇక్కడ వరకు ఏమవుతుంది, ఒక రింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ రింగ్ యొక్క రేడియస్ నేనేమనుకుంటున్నా, స్మాల్ ఆర్. రేడియస్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకోవాలి, సెంటర్ నుంచి అవుటర్ ఎడ్జ్కి తీసుకోవాలి. ఇది సెంటర్ ఓ, అవుటర్ ఎడ్జ్ ఏంటి, పి. ఇదిగోండి, ఈ పి నుంచి పర్పెండిక్యులర్ గీసా. ఈ పాయింట్కి ఉన్నటువంటి దూరం ఎంత అనుకున్నాను, స్మాల్ ఆర్ అని తీసుకున్నాను. ఇక్కడ ఇది డయామీటర్ ఒకటి ఉంది కదా, ఓ నుంచి డీకి గీసాను. అదేంటిది, డయామీటర్ ఆఫ్ ది స్పియర్ ఇన్ విచ్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఇస్ ఏ పార్ట్. ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అనేది ఏ స్పియర్లో అయితే ఒక పార్టో దాని యొక్క డయామీటర్ నేను ఓడి అనుకుంటున్నా. ఈ ఓడి అనేటువంటి డయామీటరు, పీక్యూ అనేటువంటి లైను రెండు కూడా ఏమవుతున్నాయి, ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఆ ఇంటర్సెక్ట్ అయినటువంటి పాయింట్ నేనేమనుకుంటున్నానంటే క్యాపిటల్ ఎన్ అని తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూడండి. డయామీటర్ కావాలి అంటే ఏం కావాలి, రేడియస్ తెలిసినా డయామీటర్ తెలిసింది, అంతేనా? రేడియస్ తెలిస్తే డయామీటర్ తెలీదా? డయామీటర్ డి ఈజ్ ఈక్వల్ టు 2r ట్వైస్ ఆఫ్ ది రేడియస్, లేకపోతే r ఈజ్ ఈక్వల్ టు d/2. ఎలా అని చేసుకోవచ్చు. ఇక్కడ మనం రేడియస్ ఏమన్నాం, r అన్నాం. ఈ r వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తే డయామీటర్ వచ్చింది. సరే, ఈ r వాల్యూని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూడండి. అకార్డింగ్ టు ది ప్రాపర్టీస్ ఆఫ్ సర్కిల్ యొక్క ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని మనం ఈ విధంగా రాయించుకోండి. ఓఎన్ ఇంటూ ఎన్డి, ఓఎన్ ఇంటూ ఎన్డి ఈజ్ ఈక్వల్ టు క్యూఎన్ ఇంటూ ఎన్పి, ఎన్క్యూ ఇంటూ ఎన్పి. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ సర్కిల్ యొక్క ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని మనం ఓఎన్ ఇంటూ ఎన్డి ఈక్వల్ టు క్యూఎన్ ఇంటూ ఎన్పి అని రాసుకోవచ్చు. ఓ నుంచి ఎన్కి ఎంత దూరం ఉందమ్మా, థిక్నెస్ స్మాల్ టీ దూరం ఉంది. కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నాను, స్మాల్ టీ ఇంటూ ఎన్డి అన్నాం. ఎన్ నుంచి డీకి ఎంత దూరం ఉంది తెలియదు మనకి. ఎలా రాసుకోవచ్చు, ఎన్ నుంచి డీకి ఉన్నటువంటి దూరం వచ్చోండి. ఓ నుంచి క్యాపిటల్ డీకి ఉండేటువంటి దూరం ఎంత, 2r. ఎందుకని, ఈ స్పియర్ యొక్క రేడియస్ క్యాపిటల్ ఆర్ కాబట్టి ఓ నుంచి క్యాపిటల్ డీకి ఎంత దూరం ఉంటుంది, మొత్తం 2r దూరం ఉంటుంది. ఓ నుంచి ఎన్కి ఎంత దూరం ఉంది, టీ దూరం ఉంది. అంటే మొత్తం ఏమైంది, 2r మైనస్ టీ. ఇంకా మీకు అర్థం కాకపోతే చూడండి అమ్మా, ఓడి మైనస్ ఓఎన్ ఈజ్ ఈక్వల్ టు, లేకపోతే ఇలా రాయండి, ఓఎన్ ప్లస్ ఎన్డి, ఓఎన్ ప్లస్ ఎన్డి ఈక్వల్ టు ఎంత అని రాసుకోవచ్చు, ఓఎన్ ప్లస్ ఎన్డి ఈక్వల్ టు ఓడి అని రాసుకోవచ్చుగా.
మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ ఎన్డి కావాలి. ఎన్డి ఒకటొక వైపు ఉంచండి, మిగిలినవన్నీ ఒకవైపు తీసుకెళ్ళండి. ఏమైంది ఓడి మైనస్ ఫోర్ అన్నాయిగా. ఓ నుంచి డీకి ఎంత దూరం ఉంది? డయామీటర్ ఆఫ్ ది స్పియర్ యొక్క డయామీటర్. రేడియస్ ఎంత 6, డయామీటర్ ఎంత ఇది 2r అయింది. కాబట్టి ఓడి ప్లేస్ ఏం రాయాలి 2r అని రాసుకోవాలి. మైనస్ ఓఎన్, ఓ నుంచి ఎన్కి ఎంత దూరం ఉంది? థిక్నెస్ టీ ఆల్రెడీ రాసాం, అంటే 2r మైనస్ స్మాల్ టీ అనే అర్థం. అంటే ఇక్కడ ఎన్డి ప్లేస్ ఏం రాయొచ్చు 2r మైనస్ స్మాల్ టీ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్క్యూ అన్నాం. ఎన్క్యూ అంటే ఎన్ నుంచి క్యూకి ఉండేటువంటి దూరం ఎంత? ఈక్వల్ టు ది రేడియస్ ఆఫ్ ది న్యూటన్స్ రింగ్స్. కాబట్టి ఇక్కడ r అని రాసుకుంటాం. అదేవిధంగా ఎన్పికి ఉండేటువంటి దూరం ఎంత? స్మాల్ ఆర్, అది కూడా స్మాల్ ఆరే. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఈ లోపల మల్టిప్లై చేయండి. 2rt మైనస్ టీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ క్యాపిటల్ ఆర్ అంటేనేమో మనకి రేడియస్ ఆఫ్ ది స్పియర్ ఇన్ విచ్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఇస్ ఏ పార్ట్. ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అనేది ఏ స్పియర్లో అయితే ఒక పార్టో ఆ స్పియర్ యొక్క రేడియస్ క్యాపిటల్ ఆర్, స్మాల్ టీ అంటేనేమో థిక్నెస్, స్మాల్ ఆర్ అంటేనేమో రేడియస్ ఆఫ్ ది న్యూటన్స్ రింగ్స్. మనకు కావాల్సింది ఈ రేడియస్ ఆఫ్ ది న్యూటన్స్ రింగ్సే కావాలి. సరే, ఇప్పుడు 2rt మైనస్ టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ స్క్వేర్ అన్నా సార్. ఇక్కడ టీ అంటే ఏంటి? థిక్నెస్ ఆఫ్ ది ఎయిర్ ఫిలిం. ఈ థిక్నెస్ ఆఫ్ ది ఎయిర్ ఫిలిం అనేది ఏ విధంగా ఉంటుంది? చాలా తక్కువగా ఉంటుంది. 0.1 సెంటీమీటర్, 0.2 సెంటీమీటర్, ఇంకా తక్కువే ఉంటుంది. 0.15, 0.11 సెంటీమీటర్ ఉంటుంది. వాటిని స్క్వేర్ చేస్తే వాల్యూ ఏమైంది? ఇంకా తక్కువ వస్తుంది. కాబట్టి ఈ టీ స్క్వేర్ని మనం ఏం చేద్దాం? నెగ్లెక్ట్ చేసుకుందాం. టీ స్క్వేర్ని నెగ్లెక్ట్ చేసినట్లయితే ఏం మిగులుతుంది? 2R ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ స్క్వేర్ అవుతుంది. మనకి డయామీటర్ కావాలి అంటున్నాం. డయామీటర్కి రేడియస్కి ఫార్ములా రిలేషన్ ఏంటి? డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ ది రేడియస్, లేకపోతే రేడియస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది డయామీటర్. అంటే ఆర్ ప్లేస్లో d/2 సబ్స్టిట్యూట్ చేయొచ్చుగా. అప్పుడు 2rt ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? d/2 హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు దీన్ని బట్టి ఏం రాయొచ్చు? t ఈజ్ ఈక్వల్ టు d²/8r అని రాసుకోవచ్చా? ఇదిగోండి, d/2 హోల్ స్క్వేర్ అంటే d²/4 వస్తుంది. ఈ 2 ఇటు వస్తే 4 × 2 8 అవుతుంది. అప్పుడు ఇక్కడ d²/8r మిగులుతుంది. ఇది థిక్నెస్కి ఫార్ములా. అంటే థిక్నెస్ని బట్టి డయామీటర్ అనేది ఉంటుంది. అక్కడ అర్థమవుతుంది కదా, t ఈజ్ ఈక్వల్ d²/r. టీ అంటే ఏంటి? థిక్నెస్. డి అంటే ఏంటి? డయామీటర్ ఆఫ్ ది న్యూటన్స్ రింగ్. అంటే డయామీటర్ ఆఫ్ ది న్యూటన్ రింగ్ అనేది దేని మీద ఆధారపడి ఉంది? థిక్నెస్ ఆఫ్ ది ఎయిర్ ఫిలిం మీద ఆధారపడి ఉంది. అయితే బ్రైట్ ఫ్రింజ్కి ఏ విధంగా ఉంటుంది, డార్క్ ఫ్రింజ్కి ఏ విధంగా ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలి. బ్రైట్ ఫ్రింజ్ అనేది ఎప్పుడు వస్తుంది మనకి వచ్చినటువంటి పాత్ డిఫరెన్స్ అనేది n లాంబ్డాకి సమానమైనట్లయితే బ్రైట్ ఫ్రింజ్ అనేది వస్తుంది. మనకు వచ్చినటువంటి పాత్ డిఫరెన్స్ అనేది 2n + 1 × λ/2కి సమానమైనట్లయితే డార్క్ ఫ్రింజ్ అనేది వస్తుంది. ఫర్ బ్రైట్ ఫ్రింజ్ డెల్టా ఈక్వల్ టు ఎంత అవ్వాలమ్మా? n లాంబ్డా అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? డెల్టా 2t + λ/2 ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. దీన్ని 2t ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? 2t ఈజ్ ఈక్వల్ టు λ/2 నట్టు తీసుకెళ్తే n లాంబ్డా మైనస్ λ/2 అవుతుంది. అప్పుడు 2t ఈజ్ ఈక్వల్ టు 2n - 1 × λ/2. అంతేనా? 2n - 1 × λ/2 అవుతుంది. ఇది బ్రైట్ ఫ్రింజ్కి. అదేవిధంగా డార్క్ ఫ్రింజ్కి రాసుకున్నాం అనుకోండి. ఫర్ డార్క్ ఫ్రింజ్ ఏం రాయాలి? పాత్ రిఫరెన్స్ డెల్టా ఈజ్ ఈక్వల్ ఎంత అవ్వాలి? 2n + 1 × λ/2కి సమానం అవ్వాలి. డెల్టా ఎంత వచ్చింది? 2t + λ/2 అంటే 2t + λ/2 ఈజ్ ఈక్వల్ టు వస్తుంది. 2t + λ/2 ఈజ్ ఈక్వల్ టు 2n + 1 × λ/2 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం లోపలి మల్టిప్లై చేస్తే 2t + λ/2 ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా ప్లస్ λ/2. λ/2 క్యాన్సిల్ అయితే 2t ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా అని వస్తుంది. అంటే మనకి బ్రైట్ ఫ్రింజ్ అనేది ఎప్పుడు వస్తుంది? 2t ఈజ్ ఈక్వల్ టు 2n - 1 × λ/2 అయినట్లయితే బ్రైట్ ఫ్రింజ్ వస్తుంది. అదేవిధంగా డార్క్ ఫ్రింజ్ అనేది ఎప్పుడు వస్తుంది? 2t ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా అయినట్లయితే డార్క్ ఫ్రింజ్ అనేది వస్తుంది. ఇప్పుడు నాకు డయామీటర్ ఆఫ్ ది బ్రైట్ ఫ్రింజ్ కావాలి. అప్పుడు ఏం చేయాలి?
ఈ థిక్నెస్ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, డయామీటర్ ఆఫ్ ది బ్రైట్ ఫ్రింజ్ వచ్చింది. అదే డయామీటర్ ఆఫ్ ది డార్క్ ఫ్రింజ్ కావాలి, అప్పుడు ఏం చేయాలి, ఈ థిక్నెస్ని తీసుకొచ్చి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే డయామీటర్ ఆఫ్ ది డార్క్ ఫ్రింజ్ అనేది వస్తుంది. ఎవరికి చెప్పామమ్మా, డయామీటర్ ఆఫ్ ది బ్రైట్ ఫ్రింజ్ కానీ డయామీటర్ ఆఫ్ ది డార్క్ ఫ్రింజ్ కానీ కనుక్కోవాలంటే ఏం చేయాలని చెప్పాను, బ్రైట్ ఫ్రింజ్ యొక్క కండిషన్లో మనకు వచ్చినటువంటి థిక్నెస్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి డయామీటర్ ఆఫ్ ది బ్రైట్ ఫ్రింజ్ వస్తుంది. అదే డార్క్ ఫ్రింజ్ కండిషన్లో థిక్నెస్ ఆఫ్ ది ఎయిర్ ఫిల్మ్ని టీని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే డయామీటర్ ఆఫ్ ది డార్క్ ఫ్రింజ్ వస్తుంది. ఫస్ట్ డయామీటర్ ఆఫ్ ది బ్రైట్ ఫ్రింజ్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. డయామీటర్ ఆఫ్ బ్రైట్ ఫ్రింజ్, బ్రైట్ ఫ్రింజ్ యొక్క డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ విధంగా, ఈ థిక్నెస్ టీని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. 2t ఈజ్ ఈక్వల్ టు 2n-1 ఇంటూ లాంబ్డా బై 2. ఇక్కడ టీ వాల్యూ ఎంత, d²/8r, కాబట్టి 2 ఇంటూ d²/8r ఈక్వల్ టు 2n-1 ఇంటూ లాంబ్డా బై 2 అవుతుంది. అయితే ఇక్కడ మన క్యాన్సిలేషన్ పోతుందా, పోతుంది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 8 ఉంది, 2 4s are 8 అవుతుంది, 2 2s are 4. ఇంకేం మిగిలింది ఇక్కడ, d²/2r ఈజ్ ఈక్వల్ టు 2n-1 ఇంటూ లాంబ్డా. ఓకే, d²/2r ఈజ్ ఈక్వల్ ఎంత, 2n-1 ఇంటూ లాంబ్డా. దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చమ్మా, d² ఈజ్ ఈక్వల్ టు 2n-1 ఇంటూ 2 లాంబ్డా r అని. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనకి స్క్వేర్ ఉంది కదా, మనకు కావాల్సిన డయామీటర్ మాత్రమే, కాబట్టి ఈ స్క్వేర్ నటు తీసుకెళ్తే ఏమవుతుంది, రూట్ అవుతుంది. అప్పుడు క్యాపిటల్ D ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, రూట్ 2n-1 ఇంటూ 2 లాంబ్డా r అవుతుంది. అయితే ఇందులో మనం D ఈజ్ ఈక్వల్ టు రూట్ 2n-1 ఇంటూ రూట్ 2 లాంబ్డా r అని రాసుకోవచ్చు కదా. ఈ 2 లాంబ్డా r అనేది ఏంటిది, కాన్స్టెంట్. 2n-1 అనేది ఏంటిది, వేరియబుల్. అంటే ఇక్కడ D ప్రపోర్షనల్ టు రూట్ 2n-1 అని మనం రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు, డయామీటర్ ఆఫ్ ది బ్రైట్ ఫ్రింజ్ ఇన్ రిఫ్లెక్టెడ్ లైట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఆడ్ నెంబర్. మన n అనేది ఇంటీజర్ మనం తీసుకునేది, n ఈక్వల్ టు 0 1 2 3 4 అని తీసుకుంటాం. 2n-1 అని వచ్చింది. 2n-1 అంటే ఏమవుతుంది, ఆడ్ నెంబర్. అంటే లైట్ అనేది రిఫ్లెక్షన్ జరగడం వలన ఇంటర్ఫీరెన్స్ వస్తే ఆ ఇంటర్ఫీరెన్స్లో బ్రైట్ ఫ్రింజ్ యొక్క డయామీటర్ అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది, ఆడ్ నెంబర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది. ఇదే విధంగా డార్క్ ఫ్రింజ్ యొక్క డయామీటర్ను కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. డయామీటర్ ఆఫ్ డార్క్ ఫ్రింజ్, డయామీటర్ ఆఫ్ డార్క్ ఫ్రింజ్, డయామీటర్ ఆఫ్ డార్క్ ఫ్రింజ్. డార్క్ ఫ్రింజ్ యొక్క డయామీటర్ కావాలంటే ఏం చేయాలి, ఈ థిక్నెస్ టీని తీసుకెళ్ళి డార్క్ ఫ్రింజ్ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, 2 ఇంటూ టీ ఎంతమ్మా, d²/8r ఈక్వల్ టు ఏం రాయాలి, n లాంబ్డా. ఇప్పుడు ఏమవుతుంది చూడమ్మా, 2 4s are 8 అవుతుంది, కాబట్టి 2ని 8ని క్యాన్సిల్ చేస్తే డినామినేటర్లో 4 మిగులుతుంది. ఈ 4r అటు తీసుకెళ్తే 4n లాంబ్డా r అవుతుంది. ఈ 4n లాంబ్డా r ఉంది, ఇక్కడ మనకు కావాల్సిన డయామీటర్ మాత్రమే కాబట్టి ఈ స్క్వేర్ నటు తీసుకెళ్ళినట్లయితే రూట్ అవుతుంది. అప్పుడు d ఈజ్ ఈక్వల్ టు రూట్ 4n లాంబ్డా r అవుతుంది. ఇప్పుడు ఈక్వేషన్ మనం ఈ విధంగా రాసుకోవచ్చు, d ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ n ఇంటూ లాంబ్డా r అని. ఇప్పుడు ఇక్కడ లాంబ్డా కాన్స్టెంటే, r కాన్స్టెంటే, 2 కాన్స్టెంటే, అంటే d ప్రపోర్షనల్ ఏమని రాసుకోవచ్చు, రూట్ n అని రాసుకోవచ్చు. అంటే ఏం చెప్పుకోవచ్చు, ద డయామీటర్ ఆఫ్ ది డార్క్ ఫ్రింజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఇంటీజర్, లేకపోతే ఆర్డర్ ఆఫ్ ది ఫ్రింజ్. ఫ్రింజ్ యొక్క ఆర్డర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా స్క్వేర్ రూట్ ఆఫ్ ది ఫ్రింజ్ అమ్మ, సారీ ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఫ్రింజ్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఆడ్ నెంబర్ అంటున్నా, ఇది ఆడ్ నెంబర్ డైరెక్ట్గా, దీనికి ప్రాబ్లం లేదు. ఇక్కడ డయామీటర్ ఆఫ్ ది డార్క్ ఫ్రింజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ రూట్ ఆఫ్ ది ఇంటీజర్ యొక్క స్క్వేర్ రూట్కి డయామీటర్ ఆఫ్ ది డార్క్ ఫ్రింజ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది. ఇది మొత్తం కూడా ఎప్పుడు మనకి రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ వలన ఇంటర్ఫీరెన్స్ అనేది వస్తే అప్పుడు బ్రైట్ ఫ్రింజ్ యొక్క డయామీటర్ ఇది అవుతుంది, డార్క్ ఫ్రింజ్ యొక్క డయామీటర్ ఇది అవుతుంది. అయితే ఇప్పుడు మనకి రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ వలన వచ్చేటువంటి న్యూటన్స్ రింగ్స్ ఏ విధంగా ఉంటాయి, సర్క్యులర్ రూపంలో ఉంటాయి అన్నాం. న్యూటన్స్ రింగ్స్ అనేవి సర్క్యులర్ రూపంలో ఉంటాయని ఫస్ట్ అని చెప్పాను. ఈ సర్కిల్ ఎలా ఉంటుంది, మిడిల్లోనేమో మనకి డార్క్ ఫ్రింజ్ వచ్చింది, సెంటర్లో ఏమైంది డార్క్ ఫ్రింజ్ వచ్చింది, మళ్ళీ బ్రైట్ వస్తుంది, మళ్ళీ తర్వాత డార్క్,
మళ్ళీ బ్రైట్ మళ్ళీ డార్క్, మళ్ళీ బ్రైట్ మళ్ళీ డార్క్. అంటే సెంటర్లో ఏమొస్తుందమ్మా, డార్క్ ఫ్రింజ్ అనేది వస్తుంది. సెంటర్లో డార్క్ ఫ్రింజ్ ఎందుకు వస్తుంది, స్టార్టింగ్లోనే చెప్పా. అట్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ థిక్నెస్ ఈజ్ ఈక్వల్ టు 0. థిక్నెస్ అనేది 0 అయితే పాత్ డిఫరెన్స్ λ/2 అయింది. పాత్ డిఫరెన్స్ λ/2 అవుతుంది కాబట్టి అక్కడ డార్క్ ఫ్రింజ్ అనేది అబ్జర్వ్ అవుతుంది. అంటే మనం రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మిడిల్లోనేమో డార్క్ ఫ్రింజ్ అనేది వస్తుంది. దాని చుట్టూ కూడా ఏమైతే తర్వాత ఆల్టర్నేటివ్గా బ్రైట్ డార్క్ బ్రైట్ డార్క్ ఈ విధంగా నెంబర్ ఆఫ్ వస్తూ ఉంటాయి. అయితే ఈ నెంబర్ ఆఫ్ వస్తూ ఉంటే ఈ రెండు ఈక్వేషన్స్ని బట్టి d ప్రపోర్షనల్ టు √2n-1 అదేవిధంగా d ప్రపోర్షనల్ టు √n వీటిని బట్టి మనం ఒక టర్మ్ని చెప్పుకోవచ్చు. ఏ టర్మ్ని చెప్పుకోవచ్చు, ద న్యూటన్స్ రింగ్స్ విత్ లార్జర్ డయామీటర్ ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్. అర్థమైందా, న్యూటన్స్ రింగ్స్ విత్ లార్జర్ డయామీటర్ ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్. ఏ న్యూటన్స్ రింగ్స్కి అయితే డయామీటర్ అనేది ఎక్కువగా ఉంటుందో అవన్నీ ఎలా ఉంటాయి, దగ్గరగా ఉంటాయి. సరే ఎలానో నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, d ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి, ఈ 2 బయటికి తీసుకొస్తే 2 × √n⁴r వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆర్డర్ డార్క్ ఫ్రింజ్ అనుకోండి, అంటే n = 1 అనుకోండి. అప్పుడు d ఈజ్ ఈక్వల్ ఏమైంది, 2 × √λr, n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 × λr అయింది. కాబట్టి d1 ఈజ్ ఈక్వల్ టు 2 × √λr అయింది. అదే ఒకవేళ నేను n = 4 తీసుకున్నా, n = 4 తీసుకుంటే 4 d4 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 × √4λr అయింది. 2 × √4λr. ఈ 4 బయటకు వస్తే 2 అయిద్దిగా, అప్పుడు వాల్యూ ఏమైంది, 4 × √λr అయింది. ఇది 4th ఆర్డర్ డార్క్ ఫ్రింజ్కి. అదే ఒకవేళ నేను 9th ఆర్డర్ డార్క్ ఫ్రింజ్ తీసుకున్నా, d9, అప్పుడు d9 ఈజ్ ఈక్వల్ ఏమైంది, 2 × √9λr. రూట్ లోపల 9 ఉంది, బయటకు వస్తే 3 అవుతుంది. అంటే 3 × 2 6, 6 × √λr అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా 16th ఆర్డర్ తీసుకుందాం, n = 16, అప్పుడు d16 ఈజ్ ఈక్వల్ ఏమైంది, 2 × √16λr అయింది. 16 బయటకు వస్తే ఏమైంది, 4 అయింది. 4 × 2 8, అప్పుడు 8 × √λr అవుతుంది. సార్ ఇవన్నీ ఎందుకు సార్, మీరు చెప్పిందేమో లార్జర్ డయామీటర్ ఉంటే దగ్గరగా ఉంటాయి, షార్టర్ డయామీటర్ ఉంటే దూరంగా ఉంటాయి, అదొకటే కదా, మరి ఇవన్నీ ఎందుకు చెప్పాను, అదే దాన్ని చెప్పడం కోసం ఇవన్నీ చెప్తున్నాను. ఈ రెండింటిని తీసేయండి, d4 - d1 చేయండి. d4 - d1 చేస్తే ఎంత వస్తుంది, d4లో నుంచి d1 తీసేయాలి. d4 ఎంత, 4 × √λr, d1 ఎంత, 2 × √λr. ఈ రెండిట్లో ఏం కామన్ ఉంది, √λr కామన్ ఉంది. √λr కామన్ తీస్తే 4 - 2 వచ్చింది. 4 - 2 ఎంత, 2. కాబట్టి అప్పుడు d4 - d1 ఎంత అయింది, 2 × √λr అయింది. ఇదే విధంగా 16th ఉంది, 9th ఉంది, ఈ రెండింటిని తీసేయండి. డయామీటర్ ఆఫ్ ది 16th రింగ్ మైనస్ డయామీటర్ ఆఫ్ ది 9th రింగ్ ఏమవుతుంది, ఇది 8 √λr, ఇదేమో 6 √λr. ఈ రెండింటిలో √λr కామన్ ఇస్తే 8 - 6 అవుతుంది. 8 - 6 ఎంత, 2. అంటే ఎంత వస్తుంది, 2 √λr వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 4th రింగ్ యొక్క డయామీటర్కి ఫస్ట్ రింగ్ యొక్క డయామీటర్కి మధ్యలో తేడా 2 × √λr ఉంది. అదే 16th రింగ్కి 9th రింగ్కి మధ్యలో కూడా 2 √λr ఉంది. అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ ఫస్ట్ తీసుకున్న దాంట్లో కేవలం 3 రింగ్స్ మాత్రమే ఉంటాయి. అంటే 3 రింగ్స్కి డయామీటర్ ఎంత పెరిగింది, 2 × √λr పెరిగింది. అదే ఇక్కడ 16, 9 తీసుకున్నా, మధ్యలో ఎన్ని ఉంటాయి, 7 రింగ్స్ ఉంటాయి. 7 రింగ్స్కి ఎంత పెరిగింది, 2 √λr పెరిగింది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు, మిడిల్లోనేమో అంటే స్టార్టింగ్లోనేమో రింగ్స్ మధ్యలో దూరం అనేది ఎక్కువగా ఉంటుంది. దూరం వెళ్ళే కొద్దిగా రింగ్స్ మధ్యలో దూరం ఏమైంది, తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇలా గీసుకుంటూ పోతే ఇక్కడ ఇంకా డిస్టెన్స్ తగ్గుతూ వస్తుంది ఇలా. ఓకే, మన షేప్ కరెక్ట్గా రాలేదు, అలా చూసుకోండి. సర్క్యులర్ షేప్లో ఏమైతే రింగ్స్ అనేవి డయామీటర్ పెరిగే కొద్దికి దగ్గరికి వస్తూ ఉంటాయి. ఇవి మొత్తం కూడా ఎప్పుడు న్యూటన్స్ రింగ్స్ ఫార్మ్డ్ డ్యూ టు ది రిఫ్లెక్టెడ్ లైట్ అనేది మనం తీసుకున్నటువంటి కాంబినేషన్ నుంచి రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ వలన వచ్చే ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్కి మొత్తమే ఇదంతా. అదే ట్రాన్స్మిటెడ్ లైట్ అనుకోండి, సేమ్ ఇదే, ఏం మారదు, మారేదల్లా కండిషనే. ఎందుకని, ట్రాన్స్మిటెడ్ లైట్లో ఏమైంది, రిఫ్లెక్టెడ్ లైట్లో బ్రైట్ ఫ్రింజ్ కండిషన్ అనేది ట్రాన్స్మిటెడ్ లైట్లో డార్క్ ఫ్రింజ్ కండిషన్ అయితే. అదే రిఫ్లెక్టెడ్ లైట్లో డార్క్ ఫ్రింజ్ యొక్క కండిషను, ట్రాన్స్మిటెడ్ లైట్లో బ్రైట్ ఫ్రింజ్ యొక్క కండిషన్ అవుతుంది. సరే, ఇది రిఫ్లెక్టెడ్ లైట్ కదా, ట్రాన్స్మిటెడ్ లైట్ అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.